హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గౌ స్టూడియో. గత 1 వీక్ నుంచి మనం చూస్తున్నాము, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చూసినా కూడా ఒకటే టాపిక్ ట్రెండ్ అవుతుంది, పోక్సో కేస్. మరి ఈ పోక్సో కేస్ అంటే ఏంటిది, దీని అర్థం ఏంటిది, ఇది ఎవరి మీద కేసు వదిస్తుంది అనే డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి మనతో పాటు మన స్టూడియోలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చేసిన ప్రముఖ అడ్వకేట్ కవిత గారు ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. ఈ పోక్సో కేస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇది అసలు ఏంటిది, అసలు ఈ కేసు ఏంటిది, దీని డీటెయిలింగ్ చెప్తారా కొంచెం? తప్పకుండా అండి. పోక్సో అంటే అర్థం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అబ్యూస్ అఫెన్సెస్. సో ఇది చిన్నపిల్లలపైన జరిగే అఘాయిత్యాలను అరికట్టడానికి మన కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2012లో మనకు అమెండ్మెంట్ అయ్యింది. ఓకే. అయితే దీన్ని 2019లో దీన్ని చిన్న చేంజెస్, మార్పులు చేయడం జరిగింది. ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళని బట్టి మనకు సెక్షన్ వాళ్ళకు శిక్షకు అర్హులు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ టచ్ లేదా వాళ్ళపైన తప్పుడు ఆలోచన విధానం ఉంది అని పిల్లలు పసిగట్టి ఎవరికైనా పెద్దవాళ్ళకు చెప్పినప్పుడు 3 years నుంచి 6 years వరకు 10 years వరకు వాళ్ళను మైనర్ అన్నది. ఇందులో జెండర్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఆర్ సెక్సువల్కి గురైన వాళ్ళు. శిక్షలు అనేటివి ఇవి చాలా కఠినమైనవి అనే చెప్పొచ్చు.